ఎలా జన్మించారని విచారిస్తున్నావు. కానీ నీవు యోని సముద్రం అంటే అంటే అమ్మ లేకోకుండా జన్మించారు మా నాన్న కమరుణ్య మహర్షి. పవిత్రమైన పార్వతీదేవి స్నానం చేసే కోనేరులో జన్మించారు కాబట్టి మరి మా నాన్నగారికి కూడా అమ్మ లేకోకుండా పిల్లలు కావాలని కోరుకున్నారు. అప్పుడు ఆ పరమశివుడు దయాళుడయ్యి పరములతో నుంచి నేనొక్కదాని కాదే, నాకు తోబుట్టు అన్నయ్యలు 5గురు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, గౌడు, పుంగమా గౌడు. 5గురు అన్నతోడా జన్మించిన దానను. మరి నీ పేరమ్మా తెలియదా? తెలియదుకా? సురమాంబ ఒకే ఆడబిడ్డను కాబట్టి నా పేరైనా గాని సురమాంబదేవి అంటారు, గౌడ భక్తురాలని అంటారే. నీ పేరు సురమాంబ. అమ్మా నీకు అదైందా ఏంటి? పెళ్లి అంటున్నావా? పెళ్లి పెళ్లి సరే బాబు. 10 మంది సమక్షంలోన పచ్చని పందిరి కింద మంగళ వాయిద్యముల చేత నా మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి నన్ను పెళ్లి చేసుకున్నా. నా భర్త. నీ భర్తే? నా భర్తే కాదు, నీ భర్త. అదేనే నా భర్త ఎవరో తెలుసా? ఎవరు? తెలియదా నీకు? తెలియదు. అవునా? మండయానా ప్రతినిత్యమైనా గాని అగ్ని సాక్షిగా నన్ను పరిణయము చేసుకున్నా నా భర్త పేరు చెప్తాను. చెప్పమ్మా. అర్థం చేసుకోవాలి. ఆలస్యంగా చెప్తాను, తొందరపడితే అర్థం కాదు. చెప్పు, నిదానంగా చెప్పు. నిదానంగా చెప్తాను. నిజమా? నా భర్త పేరు ఏంటంటే ధరణి పుత్రుడు అంగారకుడు, అంగారకుని పిల్ల తల్లి మహాలక్ష్మి, మహాలక్ష్మి తమ్ముడు చంద్రుడు, చంద్రుని తాత శ్రీకృష్ణుడి భార్య పేరు కాళింది, కాళింది తండ్రి సూర్యుడు, సూర్యుడి కొడుకు యమధర్మరాజు, యమధర్మరాజు కొడుకు ధర్మరాజు, ధర్మరాజు తండ్రి పాండురాజు, పాండవ తండ్రి వ్యాసుడు, వ్యాసుని కోడలు గాంధారి, గాంధారి కుమారుడు దుర్యోధనుడు. అతని వద్ద బంటగా ఉంది కర్ణుడు, కర్ణుని చంపింది అర్జునుడు, అర్జునుడు తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుని కుమారుడు వాలి, వాలి తమ్ముడు సుగ్రీవుడు, సుగ్రీవుని వాడు శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడు భార్య సీత, సీతను చెరగొన్నది రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తు చేతిలో మూర్ఛనిందిన వాడు లక్ష్మణమూర్తి, లక్ష్మణునికి సంజీవి దక్కింది శ్రీ ఆంజనేయుడు, ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు, వాయుదేవుని కొడుకు భీముడు, భీముని కొడుకు ఘటోత్కచుడు, వారి నాయనమ్మ కుంతి, కుంతి కొడుకు సుభద్ర, సుభద్ర కొడుకు ఉత్తర, ఉత్తర తండ్రి విరట్రాజు, విరట్రాజు వద్ద కొలువు ఉన్నది ద్రౌపది, ద్రౌపది తండ్రి ద్రుపదుడు, ద్రుపదుని కుమారుడు శిఖండి, శిఖండి చేతిలో పూజినవాడు భీష్ముడు, భీష్ముడు తల్లి గంగా, గంగను తలధరించిన వాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు విసర్జాల కంఠమందు పుట్టినవాడు నా వరాముడు
చేతులున్న వాళ్ళు కొట్టండి విన్నావా? పరమేశ్వరుని విసర్జాల కంఠమందు జన్మించిన వాడు కాబట్టి నా భర్త పేరు కంఠమా గౌడు అంటారు, కంఠమా దేవుడు అంటారు, కంఠమా మహేశ్వర స్వామి అంటారే. నీ భర్త పేరు కంఠమా మహేశ్వర స్వామి. అమ్మా ఏంటి ఏమైనా పుత్ర సంతానం పిల్లల భగవంతుని దయ ఇంతవరకు మాకు రాలేదు, ఇంతవరకు పిల్లలు కాలేదే, సంతానం కాలే. మరి నువ్వు కూడా బంద అమ్మా బిల్కుల్ బంద అంటాను. అంటే ఆ భగవంతుని కృపలేనిది ఏది కూడా కలగదు కదా. అందు గురించి మరి నువ్వు కూడా చాలా బాగా ముదిరిపోయావు. నీకైందా? నాకా అయింది. ఏమైంది? ఏమైంది అంటాను? పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందా? ఏమైనా పిల్లలా? వద్దురా పోరాలు అంటే లైన్లు పెట్టి కుడతాను కామ్మా నాకు. నీకా? ఎంతమంది ఏందమ్మా? మొన్న విచిత్రంగా మొన్న గడిచి పోరాలు ఒక కాని పోలే 11 మంది పోరాలు వచ్చింది. మన పేపర్ వచ్చి టీవీ వచ్చి చూలేదమ్మా? నీకేనా చిత్రం? నాకే 11 మంది పోరాలు, ఒక్కొక్కరు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు ఒక నిమిషం. ఓ దేవుడా. సరే 11 మంది పిల్లల్ని జన్మనిచ్చావి కానీ మరి 11 మంది పిల్లలకు పాలు సరిపోతున్నాయా? పాలెందుకమ్మా? చిక్కుంటా ఏళ్ళు 11 మంది పిల్లలు కావున పాలు చాలక కొన్ని కొట్టినే కొన్ని కొట్టిన చిక్కులు పొలం పంచాలు పెట్టుకుంటాము. ఏమని? నా చిక్కురం ఇట్లా పంచాలు పెట్టుకున్నా బాగా కోపం వచ్చింది. ఈ పోరగాళ్ళు ఏలేదు ఈ కళ ఈ పంచాలు ఎందుకు పెట్టుకున్నా నాకు బాగా కోపం వచ్చి ఒక రాత్రి నా పెద్ద వరకు తీసుకుని నా పక్కల వంట పెట్టుకుంటే నా చిక్కుతాం ఇట్లా సన్నగా అయింది. సరే చాలా సంతోషంరా. అమ్మా భర్త నిన్ను తొందర తీసుకురమ్మడు. అవునా? భర్త పిలుస్తున్నాడా? భర్త పిలవగానే భార్య అనేది ఆలస్యం చేయకుండా వెళ్ళాలరా. ఎందుకో తెలుసా? హద్దులో ఉన్నప్పుడే ఆడది అంటారు, హద్దు మీరినట్లయితే గారది అంటారు. మరి ఆడవారికి తిరుపతి, శ్రీరంగము, కాళహస్తి ఎన్నో క్షేత్రాలు తిరిగినా, ఎన్నో నదులలో స్నానం చేసినా గాని ఆడవారికి దేవుడు కనిపించడు. ఆడవారికి దేవుడు ఎక్కడ ఉంటాడంటే పక్కన ఉంటాడు. పక్కన ఉండేది ఎవరో తెలుసా? మెడలో తాళి కట్టిన భర్తే భగవంతుని స్వరూపం. కాబట్టి ప్రతిరోజు ఉదయాన లేచి భర్త పాదములకు నమస్కరించినట్లయితే ఆడవారికి ఎంతో మోక్షం. అంతే అవునా? మరి ప్రతినిత్యం నీ భార్య నీ పాద సేవ చేస్తుందా? నేను కళ్ళు తెలుసుతోనే కాలకాండే ఉంటుంది. అది దర్శనం ఇస్తుంది ఎమ్మటే. నిజమా? మరి నీ భార్య నిన్ను ప్రేమగా పక్కన రోకల పండుగ కూడా ఉంటుంది. చాలా అదృష్టపడుతున్నారా? సరే నా భర్త పిలుస్తున్నాడు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. ఓం నమః శివాయ నమః. రాజేశ Thank you.